హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ధృతమ్మాస్ కిచెన్. ఈ రోజు పూల్ మకానాతో నేను ఒక చక్కని గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి. దీన్ని మీరు రైస్, చపాతీ, రోటీ, బిర్యానీ దేంట్లో అయినా తినేయొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకోటి, ఈ మకానా తినడం వల్ల బీపీ ఇంకా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ హార్ట్ కూడా చాలా హెల్తీగా ఉంటుందండి. సో ఈ టేస్టీ మకానా కర్రీ ఎలా చేయాలో ఒకసారి చూడండి. గ్రేవీ కోసం మిక్సీ జార్లో కట్ చేసిన 3 టమాటాస్, కొన్ని జీడిపప్పు, 4 లేదా 5 ఎల్లిపాయలు, చిటికెడు జీలకర్ర వేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక పాన్ లో నెయ్యి లేదా ఆయిల్ ని 1 స్పూన్ వేసుకోండి. దాంట్లో 1 కప్ పూల్ మకానాని వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సేమ్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. 2 బగారాకులు, గరం మసాలాలు, అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ అల్లంని వేసి కలుపుకోండి. పచ్చివాసన పోయాక చిటికెడు పసుపు వేసేసి కలుపుకోండి. నెక్స్ట్ దీంట్లో టమాటో గ్రేవీ వేసి ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోండి. చూడండి, ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలాక దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ పెరుగుని వేసి వాటర్ ని పోసుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకొని ఫ్రై చేసిన మకానాని వేసుకోండి. దాంట్లో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే బాయిల్డ్ ఎగ్స్ మీకు నచ్చితే వేసేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చు. బాయిల్డ్ ఎగ్ ఇంకా మకానా కాంబినేషన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ లో కసూరి మేతిని వేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకోండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్ లోకి సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మకానా కూడా చక్కగా ఉడికిపోతుందండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.